గారికి అన్నయ్య గారికి వదిన గారికి 50లో వార్షిక మహోత్సవం సుధా జూబ్లీ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా నిండు మీకు హ్యాపీగా ఉండాలి. మీ దంపతులు ఇద్దరు కూడా అలాగే మీ అన్నదమ్ముల కుటుంబాలు మీ పిల్లల కుటుంబాలు అన్నీ చల్లగా సంతోషంగా ఏళ్ళు బాగా కలకాల వారు తినాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వంక చిన్నారావు గారి యొక్క 50వ వివాహ మహోత్సవం సందర్భంగా వారి కుటుంబం వారి దంపతులు ఇద్దరు కూడా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా వారి కుటుంబము వారి అన్నదమ్ముల కుటుంబాలు అన్నీ కూడా అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మా బంధువర్గం అయినందుకు కూడా మేము కోరుకుంటున్నాం. ఏమైనా చిన్నారావు గారు చిన్నమ్మలు ముందుగా మీ ఇద్దరికి 50 సంవత్సరాలు వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మీ ఇద్దరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా మీరిద్దరూ మీ ముఖాల్లో చిరునవ్వు చెదిరిపోకుండా ఎంతో హాయిగా మీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఉమ్మడి కుటుంబానికి ప్రతీకగా పైవాళ్ళు నావాళ్ళు అన్న భేదం లేకుండా అందరినీ ఒకేలాగా చూస్తూ మీరెంతో ఆదర్శవంతమైన దంపతులుగా ఇప్పటికీ నిలిచారు. మీరిద్దరూ కూడా 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సిరి సంపదలతో హాయిగా సుఖంగా ఆరోగ్యంగా జీవించాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చిన్నారావు గారు అండ్ చిన్నమ్మలు. గోల్డెన్ ఇయర్స్, గోల్డెన్ లవ్. హ్యాపీ 50th వెడ్డింగ్ యానివర్సరీ టు an amazing couple. చిన్నమ్మ హ్యాపీ మ్యారేజ్ డే. చిన్నమ్మ లాంటి హ్యాపీ మ్యారేజ్ డే. హాయ్ ఆంటీ అంకుల్, మీకు హ్యాపీ వెడ్డింగ్ డే. ఇలాంటి యానివర్సరీస్ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కౌసల్య నుంచి రోజు మీ గురించి వింటూ ఉంటాను. అందరినీ ఎంతో ఆప్యాయంగా పెద్ద మనసుతో పలకరిస్తూ ఉంటాను. మీరు నిజంగా మాకు చాలా ఆదర్శవంతం. ఇలా అందరినీ ఆప్యాయంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటూ మీకు హ్యాపీ లైఫ్ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ వెడ్డింగ్ డే అంటే. Hi Amma, hi Tati Garu, wishing you both a very happy wedding anniversary. నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా మీ దగ్గరికి చాలా చాలా అకామిడేటింగ్గా, ఫ్రెండ్లీగా, హాస్పిటబుల్గా ఉండేవారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ లోడ్స్ ఆఫ్ లవ్. హ్యాపీ యానివర్సరీ అగైన్. మాయికి అక్కకి పెళ్ళి శుభాకాంక్షలు. అన్నయ్య గారికి వదిన గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. హాయ్ ఎవ్రీవన్, నేను నాగమణి. నేను బాగున్నాను. మీ అందరు బాగున్నారా? ఈరోజు విశేషం మా పెద్ద మావయ్య, మా పెద్దక్క 50వ పెళ్లి రోజు గురించి చెప్పాలి అనుకుంటున్నాను. కానీ వాళ్ళు నడిచిన బాటలో మమ్మల్ని ఎలా నడిపించారో అంతకంటే ముందు చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా ఉంటూ మా అందరినీ మంచి మార్గంలో నడిపించారు. ఎలా అయితే తోటమాలి ప్రతి చెట్టు మీద ఏ చెట్టుకి ఎంత నీరు అవసరమో అంత నీరు పోసి ఎంత ప్రేమగా పెంచుతారో, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని అంతే ప్రేమగా వాళ్ళకి కావాల్సిన టైంలో కావాల్సినవి చేస్తూ అలా పెంచారు. మా నాన్న నాకు చిన్నప్పుడే చనిపోయారు. ఎప్పుడైనా తల్లట మేనమామలకు అప్పచెప్తుందట తన ఊరెళ్ళినా చేసిన తన బిడ్డల్ని. అలా మా నాన్న బ్రతికుంటే మా జీవితం ఇంతకంటే బాగుండేదో లేకపోతే ఇంతకంటే కిందకుండేదో నాకు తెలియదు. కానీ మా నాన్న చనిపోతూ మా పెద్ద మావయ్యకి అప్పచెప్పారేమో. మావయ్య మన మావయ్యే, కానీ వచ్చినా కూడా మమ్మల్ని ఇంకా ప్రేమగా నాకు ఊహ తెలిసేంత వరకు కూడా నేను సుశీల అమ్మ అనే పిలిచేదాన్ని. కానీ
అక్క అంటే నాకు కొంచెం పెద్ద ఇంచుమించు కౌసల్య పుట్టిన తర్వాత ఇంచుమించు వాళ్ళకి తెలిసే వరకు నేను సుశీలమ్మ అనే పిలిచేదాన్ని. ఆవిడ అంత ప్రేమగా చూసేవారు. అంతేకాకుండా వాళ్ళ పెళ్ళైన 3 నెలలకి మా అక్క పుట్టిందంట. మా అక్కని ఆవిడ వచ్చిన తర్వాత పుట్టింది. ఆవిడ చేతుల మీద పురుడు. తర్వాత పెద్ద మనిషి అయినప్పుడు కూడా ఆవిడ చేతుల మీదే. ఆవిడ పెళ్ళి, మా దుర్గక్క పెళ్ళి కూడా ఆవిడ చేతుల మీద అయింది, ఆవిడే చేసింది. అంతేకాకుండా ఆవిడ డెలివరీ టైంలు కూడా ఈవెన్ మా అమ్మ అయితే వాళ్ళ మేనరికం వల్ల పిల్లలు పుట్టినందుకు, అన్ని సంవత్సరాలు పుట్టినందుకు అదే విజయవాడ తీసుకెళ్తే మా అమ్మ తీసుకెళ్తే వాళ్ళని ఎప్పుడో మర్చిపోయి ఉండేవాళ్ళం, ఉదయని వెన్నెలని. కానీ కేవలం మా పెద్ద మావయ్య సుశీలక్క వాళ్ళు వాళ్ళకు పడ్డ కష్టానికే వాళ్ళు ప్రతిరూపాలు. అంతేకాకుండా నేను చదువుకునేటప్పుడు నాకు పెళ్లి చూపులు అయిన వెంటనే మా పెద్దమ్మాయి ఫోన్ చేశారు, ఇలా ఇప్పుడైతే నేను ఏమైనా సహాయం చేయగలను మీ అమ్మకి, తర్వాత అయితే మా పిల్లలు కూడా ఎదుగుతున్నారు కదా అని. ఆయన ఆ రోజు ఆయన ఆ మాట అనకపోయి ఉంటే నేను ఆ పెళ్ళికైతే ఒప్పుకునేదాన్ని కూడా కాదు. కానీ ఆయన మాట్లాడిన తీరు అంటే ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసి, కానీ వాళ్ళ ఆలోచన విధానంతోనే నేను ఈరోజుకి చక్కగా నా పెళ్ళై 24 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజుకి నా పిల్లలతో, నాకు పాప బాబు, నా పిల్లలిద్దరితో, నేను నా భర్తతో, నా కుటుంబంతో చాలా హ్యాపీగా ఉన్నాను. అంతేకాకుండా నేను సంవత్సరానికి ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయినా సరే మా సుశీలక్కను చూస్తూ పెరిగాను కదా. ఇంటి పెద్ద కోడలు ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత అందరి పట్ల ఎంత కేర్గా చూసుకోవాలి, అవన్నీ నేను నేర్చుకున్నదైతే కేవలం మా సుశీలక్క నుంచే. అంతేకాకుండా కంటేనే తల్లిదండ్రులు అంటే నేనేమాత్రం ఒప్పుకోను. వాళ్ళని నేను అమ్మ నాన్న అని పిలవకపోవచ్చు, కానీ వాళ్ళు చూపించిన ప్రేమ, ఆదరాభిమానాలు ఎన్నటికీ ఎప్పటికీ వాళ్ళకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. వాళ్ళు నడిచిన దారిలో నడిపిస్తూ గురువుగా, తల్లిదండ్రులుగానే కాదు గురువుగా కూడా మనకి కనిపిస్తారు. అంతేకాకుండా వాళ్ళిద్దరూ ఎలా అయితే మా భాష భావాన్ని వేరు చేయలేమో, అదేవిధంగా వాళ్ళిద్దరూ ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక అక్క దగ్గరికి వచ్చేసరికి అత్తగారిని ఎలా చూసుకోవాలి, తోటికోడలతో ఎలా ఉండాలి, ఆడపడుచుతో ఎలా ఉండాలి, ఆడపడుచు పిల్లలతో ఎలా ఉండాలి అని తెలుసుకున్నాం. అంతేకాకుండా తండ్రి గంభీరంగా ఉంటుంది, ఆయన ప్రేమ కనిపించదు. తల్లి ప్రేమ కనిపిస్తుంది. నాకు ఇంకా గుర్తు, ఆ తల్లి కడుపు చూస్తుంది అన్నట్టు, బిడ్డ కడుపు నిండిందా లేదా చూస్తుంది అన్నట్టు. మా నాన్న చనిపోయిన తర్వాత మా పెద్దమ్మ ఎప్పుడైనా వస్తే హార్లిక్స్ సీసాలో, మేము అప్పుడు తినేవాళ్ళం కాదు, అయినా సరే పిల్లలకి ఏం వండి పెడుతుంది ఏంటి అని చెప్పేసి మాంసం ముక్కలు, వేట మాంసం వేపి ఉప్పు కారం పట్టించి పాడవకుండా, ఇప్పుడంటే ఫ్రిడ్జ్లో వచ్చాయి, అప్పుడు అందరికీ ఫ్రిడ్జ్లు లేవు కదా, అలాగా బాక్స్లో గాజు సీసాలో పంపించిన సందర్భాలు నాకు తెలిసి నేను ఎన్నోసార్లు మావి తెచ్చారు, మేము తిన్నాం. అంత ప్రేమగా మా అక్క అంటే పిల్లల్ని కడుపు ఎలా నింపాలి అని తల్లికి తెలుస్తుంది అన్నట్టు ఆవిడ చేతి సున్నుండలు తిని పెరిగాము. ఇప్పటికీ ఎప్పటికీ ఆవిడ చేతి సున్నుండలు ఎవరు చేయలేరు. అంతే, సున్నుండ అంటే సుశీలక్క, సుశీలక్క అంటే సున్నుండ. చిన్నప్పుడు మా పెద్దమ్మాయి డిసిప్లిన్కి మేమందరం, అప్పుడు కొత్తగా హిట్లర్ సినిమా వచ్చింది, అందువల్ల చిరంజీవి సినిమా చూసి హిట్లర్ వేణుమాధవరావు, హిట్లర్ చెన్నారావు గారు అని నిక్నేమ్గా పిలుచుకునేవాళ్ళం. కానీ ఆయన డిసిప్లిన్ వల్ల కుటుంబం పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి,
ఎలా అంటే ఆయన డిసిప్లిన్, ఆయన క్రమశిక్షణ వల్లే పిల్లలు సరైన మార్గంలో నడుస్తారని నేను పెద్దదాన్ని అయ్యాక పిల్లలు పెంచుకునే విధానంలో నాకు తెలిసింది. అంతేకాకుండా ఒక తండ్రి అంటే అలాగే ఉండాలి. ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ అంతకంటే ముందు క్రమశిక్షణ. ఆయన అంటేనే భయం, ఆయన వస్తున్నారంటేనే భయం, కానీ ఆ భయంలో కూడా గౌరవమే ఉంది ఆయన మీద. అందరికీ, ఇంట్లో ప్రతి ఒక్కరికి గౌరవమే ఉంది. కానీ అది ఎలా చూపించాలి అన్నది మాకు తెలియదు. కానీ ఆయన నేర్పించిన డిసిప్లిన్ మాత్రం మాకు ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు గుర్తుండిపోతుంది. హాయ్ తాతగారు, హాయ్ నానమ్మ, హ్యాపీ యానివర్సరీ. హాయ్ తాతగారు, హాయ్ నానమ్మ, పెళ్లి రోజుకి శుభాకాంక్షలు. మావయ్య గారు, అత్తయ్య గారు, పెళ్లి రోజు శుభాకాంక్షలు. హ్యాపీ పెళ్లి రోజు శుభాకాంక్షలు డాడీ, అమ్మ. మేమందరం చాలా ప్లాన్ చేసుకున్నాం రావడానికి, కానీ అన్ఫార్చునేట్గా కుదరలేదు, రావడానికి అవ్వలేదు. చాలా మిస్ అవుతున్నాం అకేషన్ని, అంతా గ్యాదరింగ్, అందరినీ మిస్ అవుతున్నాం. కానీ ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. అత్తయ్య గారికి, మామయ్య గారికి గోల్డెన్ జూబ్లీ పెళ్లి రోజు, 50వ సంవత్సరపు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీ దీవెనలు మా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. పెళ్లి రోజు బాగా జరగాలని శుభాకాంక్షలు తెలుపుతున్నాము. హ్యాపీ 50th యానివర్సరీ అమ్మమ్మ, తాతయ్య. లవ్ యూ బోత్. వావ్, బాగా చెప్పు ఆరాధ్య, వెరీ నైస్, గుడ్. హాయ్ అమ్మ, హాయ్ డాడీ, హ్యాపీ 50th వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. లవ్ యూ బోత్. పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇద్దరికి. ఈయన వైజాగ్లో ఉన్నారు కదా, అక్కడ చెప్తారు మీకు. ఇక్కడ ఏం చెప్పాలనేది నాకైతే తెలీదు. మీకు ఒక స్టోరీ చేశాను కదా, అందులో చూడండి. అదైతే ఏదో కొంచెం చేశాను అని అనుకుంటున్నాను. మీ గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తుంది ఒకటే. అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నా, ఏమున్నా, అంటే జనాలు ఏమనుకుంటున్నా ఆ పని చేస్తాం అని ముందుకు వెళ్ళిపోతారు. అది మటుకు చాలా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నాకు. అంటే చిన్నప్పటి నుంచి నేను చూసింది అది. అంటే ఎవరు ఎంకరేజ్మెంట్ లేకపోయినా మీరు, అంటే నాకు తెలియదు, అంటే బ్యాక్ ఎవరైనా ఎంకరేజ్ చేస్తూ ఉంటే చేస్తారేమో అని. బట్ స్టిల్ మీరు చాలా అంటే గ్రేట్. అంతే, అందరు పేరెంట్స్ అందరు చిల్డ్రన్కి, వాళ్ళ చిల్డ్రన్కి అదే అంటే చాలా గొప్ప లైఫ్ ఇస్తారు. బట్ స్టిల్ ఇంకా అంటే మీరు మాకు చాలా గ్రేట్. అంతే కదా, ఎవరి పేరెంట్స్ వాళ్ళకే గొప్ప అంటారు కదా. కానీ మీరు మన కుటుంబం అందరికీ గ్రేట్. అది మీలో గొప్పతనం. సో కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వన్ వర్డ్ హౌ గ్రేట్ యు ఆర్, బోత్ ఆఫ్ యూ. ఇద్దరూను, అమ్మ డాడీ ఇద్దరు మాకు ఒక్కటే నేర్పించారు చిన్నప్పటి నుంచి, ప్రేమ అనురాగంతో అందరం కలిసి ఉండాలని. అలానే ఉంటాం అందరం, ప్రేమ అనురాగం ఆప్యాయతంగా అందరం కలిసి ఉంటాము. అంతే. సో వన్స్ అగైన్ విష్ యూ బోత్ వెరీ హ్యాపీ యానివర్సరీ. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. విష్ యూ బోత్ హెల్దీ లైఫ్. చెప్పు, లవ్ యూ బోత్ అని చెప్పు లాస్ట్. హ్యాపీ 50th. లవ్ యూ బోత్ అని చెప్పు చాలు. హ్యాపీ 50th యానివర్సరీ అమ్మమ్మ, తాతయ్య. లవ్ యూ బోత్. అమ్మ. Thank you, sir. Thank you all. Thank you, sir. Thank. Happy
పెద్దయ్యకు 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. పెద్ద డాడీ పెద్దమ్మలకు 50వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటివి మరి మీరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. పెద్దమ్మలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. అత్తయ్య గారికి మామయ్య గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. అమ్మ డాడీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఎప్పుడు మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.